మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను స్వామిరామయ్య గారి మనవరాల్ని, కూతుర్ని. నేను చిన్నదోర్నాల మహిళా పోలీస్ గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మా ఊర్లోకి వెళ్ళిన వెంటనే మీరు నువ్వెవరమ్మాయివమ్మా అంటే మా నాన్న పేరు చెప్పాను, మా జేజి నాన్న పేరు చెప్పాను, కానీ ఎవరు గుర్తుపట్టట్లేదు. అలానే మా తాతయ్య పేరు చెప్పాను, ఓహో నువ్వు స్వామిరామయ్య గారి మనవరాలువా, మాకు బాగా తెలుసమ్మా అని ఇప్పటికీ పలుకుతుంది ఆయన పేరు. అంతేకాదు ఎవరికైనా ఏ ఆరోగ్యం బాగాలేకపోయినా, సంతానం లేకపోయినా ఆయన సమాధి చుట్టూ తిరిగారంటే వాళ్ళకి అనుకున్నది జరుగుతుంది. ఇది వాస్తవం, అందరూ చెప్పిన నిజం. కాబట్టి అందరూ ఆయన ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. మేము మార్కాపురం జిల్లా పెద్దారెడ్డి మండలం సానికారం గ్రామం నుండి మాట్లాడుతున్నామండి. ఈ రోజు శ్రీ చింతల స్వామిరామయ్య గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆయన గతంలో ఎన్నో సంవత్సరాలు ప్రశ్నలు చెప్పారు. ఆయనకి రాజంపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దగ్గర నుంచి ఆయనకు వెలుగు ప్రసాదించబడింది. ఆయన చాలా నిరుపేదరికంలో ఉన్నప్పుడు అక్కడ తిరుమల దేవుని కుంట ప్రాంతాల్లో కంకర కొడుతున్న సమయంలో అక్కడ ఒక విగ్రహం ఉందని తెలుసుకొని అక్కడ పూజ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు స్వామివారు వెలుగునిచ్చారు. ఆ రకంగా చాలా సంవత్సరాలు ఎంతో మంది భక్తులు ఆయనకు తయారయ్యారు. ఆయన శరీరం వదిలిపెట్టి ఇప్పటికి 28 సంవత్సరాలైనా ఇప్పటికి భక్తులు గుడి దగ్గరికి వచ్చి ఎన్నో పూజలు పుట్టెంటుకలు ఆయన తీసుకుంటున్నారు. ఆయనకు రాష్ట్రంలో నలుదిశలా చాలా మంది భక్తులు ఉన్నారు. ఆయన మహిమలు చెప్పాలంటే మనము చెప్పలేము. ఇది అతిశయోక్తి కాదు. ఎంతమంది భక్తులు ఉన్నారో అది ఆ విషయము చాలా మందికి తెలుసు, కానీ మేము చెప్పలేమండి. మేమంతా ఇక్కడ ఉన్నది ఆయన కుటుంబ సభ్యులము. మేము అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇక్కడ నిలబడ్డ వారమంతా మేము ఆ స్వామివారి కుటుంబ సభ్యులము. ఆయన వంశంలో మేము పుట్టినందుకు చాలా గర్విస్తున్నాము. అలాంటి మనిషికి మేము వారసులమైనందుకు కుటుంబం అంతా చాలా ఆనందిస్తున్నాము. ఈరోజు మేము ప్రతి ఒక్కరము చాలా సంతోషించాము. ఆయన మహిమలు రాయాలంటే పుస్తకాలు, వందల పుస్తకాలు అవుతాయండి. వాస్తవంగా మాకు కూడా తెలియదు ఎంతమంది భక్తులు ఉన్నారో. నా పేరు బీసెట్టి రమాదేవి అండి. నేను సానికారం గ్రామానికి 1982 నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. నాకు పిల్లలు లేరన్న బాధతో ఉన్న టైంలో నాకు మా అక్క ద్వారాగా ఇక్కడ రాగలిగాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆయన అనుగ్రహంతో నాకు పాప బాబు ఇద్దరు పుట్టారు. నెక్స్ట్ నా వలన బాగుంటున్నానని నలుగురికి చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆయన చెప్పినవన్నీ కూడా 100% సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఎవరు చేసినా కొంతమందికి నమ్మకం ఉంటుంది, కొంతమందికి స్వామి దగ్గర ఏమీ లేదు అని అంటున్నారు. కానీ ఆయన చెప్పినట్టు చేస్తే మాత్రం జరుగుతుందన్న నమ్మకం నాకు జరిగింది. సరే, ఆయన కోరిక ఏంటంటే నాకు ఎప్పటికైనా సరే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టాలి. నా భక్తులందరూ నేను ఉన్నా లేకపోయినా నేనేమన్నా అయినప్పుడు కూడా నా సమాధి వచ్చి 4 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంటారు అన్న అది కూడా నేను విన్నాను. కాబట్టి నాలాగా ఎవరికి 100% జరిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే దానికి నిదర్శనం చెప్పినట్టు చేయలేదు. అలా కొన్నాళ్ళు నా అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా ఇక్కడికి రాకూడదన్న ఆలోచన నా మనసుకి కలగలేదు. మళ్ళీ వెళ్ళాలి స్వామి దగ్గరికి, ఇంకా ఏం చెప్తారో అన్న పని లేకపోయినా అవసరం లేకపోయినా నేను ఇక్కడికి 2 మంత్కి ఒకసారి నేను ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఆయన స్వామి శరణం అయిపోయిన తర్వాత ఇది ఇలా ఉంది. లాస్ట్ టైంలో నాకు తెలిసిన అబ్బాయే బాధపడుతుంటే ఒకసారి వెళ్ళిరా అన్నాను. జనవరి 2వ తారీఖు స్వామి శరణం అయ్యారు స్వామి. అక్కడికి వస్తే ఏదో ఒకటి సాల్వ్ అయ్యేది కదా. ఇప్పుడు ఎట్లా అనుకున్న టైంలో నాకు 5 years బ్యాక్ స్వామి అనుగ్రహంతో నిదర్శనం, నువ్వు వెళ్ళాలి, నువ్వు సాధిస్తావు, నా పేరు అక్కడ, నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు, నాకు పూజలు జరగట్లేదు, గురువారాలు కానీ ఆదివారాలు కానీ నాకు పాత వైభవం నాకు కావాలి, నువ్వేం చేస్తావో నువ్వు ముందుకు నడిస్తేనే ఇది సక్సెస్ అవుతుంది అన్న నిదర్శనం నాకు కలిగింది. ఆయన చెప్పినట్టుగా దీన్ని ఎట్లా ప్రోత్సహించాలి, ఏం చేయాలి అన్న ఆలోచనలో నేను ఉన్న టైంలో వీళ్ళ అబ్బాయి పెద్ద ఆంజనేయులు మా పిల్లల అడ్రస్ కనుక్కొని ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ చేశాడు. ఫస్ట్ వ్యక్తి ఇంతవరకు రావడానికి కారణం ఈయన చెప్పిన తర్వాత అది ఫస్ట్ వచ్చిన హనుమాన్ జయంతి 2023లో నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇంకెలాగో వస్తున్నాం కదా,
అని మా బాబు నేను వచ్చి సమాధికి పూజ చేసుకొని ఒక 50 మంది బీద వాళ్ళకి దుప్పట్లు అవి పంచాను. తృప్తిగా వెళ్ళా. మా బాబు పేరు మీద ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతికి 5000 నేను డొనేషన్ ఇస్తున్నాను. అది కంటిన్యూ జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా జరగాలన్న తపనతోటి లాస్ట్ ఇయర్ 100 మందికి ఇక్కడే చీరలు పంచి చేశాను. చాలా బాగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గుడి ఇక్కడ దాపు లేదు, గేటు లేదు, వాకిల్ లేదు, ఎవరు పడితే వాళ్ళు రావడం పోవడం జరుగుతుంది. అది నాకు నచ్చలేదు. వస్తే సౌకర్యం లేదు, ఏమి లేదు, ఇబ్బందిగా ఉందని బాధ. ఎక్కడి నుంచో వస్తాం మేము, ఎందుకు ఆయన నమ్మకంతో మేము వచ్చాం. కాబట్టి ఇది ఎలాగూ జరగదని ఆయనే క్లియర్గా చెప్పాడు. రారు ముందుకి, నువ్వు ప్రోత్సహించు. నాకు సరైన వాళ్ళు ఎవరు లేరు. నా మాట విని నాకు రెస్పాన్సిబిలిటీగా నిలబడితే నేను ఏమైనా చేస్తా. నాకు డబ్బు సమస్య కాదు అని డిసైడ్ అయ్యా. ఆ టైంలో రాజంపల్లి బాబు ఒక ఆయన ఉన్నారు, ఆంజనేయ స్వామి భక్తుడు. ఆ అబ్బాయిని కలిసా. బాబు ఇలా కట్టాలనుకున్నాము, మీరు లోకల్లోలే కదా, ఏమన్నా చేస్తారా అంటే, స్వామి వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ముందుకు వస్తే నేను ఏమన్నా చేయగలము అన్నారు. ఈ టైంలోనే నేను మా ఆంజనేయులకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వాల. అది మీ తప్పని కాదు. తర్వాత తను చిన్న కొడుకు ఈ అబ్బాయి నాకు టచ్ అయ్యి ఆన్లైన్లో దొరికాడు. ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దామంటే, మేడం మీరు ఎట్లా చెప్పితే నేను అట్లా చేస్తా.